గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్త్రీలు కుంకుమ బొట్టు ధరించటం అనేది వేదకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అయినా ఈ కాలంలో చూస్తే ఎవరి మొహాన అంటే అందరి విషయం అని కాదు, కొందరి లలాటం మాత్రం శూన్య భాగంగానే మిగిలిపోతున్నది. అసలు వేదాల ప్రకారం ఏం చెప్పారంటే నుదుటి భాగం అనేది, ఈ భాగం అనేది, లలాటం అనేది బ్రహ్మస్థానం, బ్రహ్మ నివాసం ఉండే చోటు, అది ఆయన స్థానం అన్నమాట. ఆ బ్రహ్మ రంగు ఏంటంటే ఎరుపు. ఎరుపు అక్కడ పెట్టుకోవటం అనేది మంచిదన్నమాట. అలా కాకుండా శాస్త్ర ప్రకారంగానే కాకుండా విజ్ఞాన ప్రకారం కూడా ఆజ్ఞాచక్ర స్థానం ఉండేటువంటి పేసు, దీన్ని భ్రువు అంటారు, భ్రుకుటి అంటారు చూడండి. అలా ఈ భ్రూ స్థానంలో బొట్టు పెట్టుకోవాలా. ఈ బొట్టు అనేది ఎరుపు రంగు ఉండాలా. అది ఏదో ఒకటి కలర్ కాకుండా పసుపుతో తయారు చేసిందై ఉండాలా. అందుకని అది ఆరోగ్య సూచకం కూడా. మామూలుగా కూడా నుదుటి భాగంలో మనకి రక్త ప్రసారం ఎక్కువ ఉంటుంది. అది గంధం పెట్టి పసుపుతో తయారు చేసిన కుంకుమ కనుక పెట్టుకుంటే ఇక్కడ ఈ స్థానాన్ని గౌరవించినట్టు అవుతుంది, బ్రహ్మను గౌరవించినట్టు అవుతుంది, మనకు దిష్టి తగలకుండా కూడా ఉంటుంది. అందువల్ల ఈ కుంకుమ బొట్టు అనేది ఆచార వ్యవహారంగానే కాకుండా స్త్రీలు ముత్తైదువులుగా కళ్ళకళ్ళాడుతూ కనపడాలంటే కూడా బొట్టు అనేది ఆచారంగా వస్తున్నది. అంతేకాకుండా మనం ఎక్కడికి వెళ్ళినా మన సంప్రదాయం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఏ ప్రాంతం వాళ్ళం అనేది కూడా అందరికీ తెలిసిపోతుంది ఆ బొట్టును బట్టి. అయితే ఈ బొట్టు పెట్టుకునే దాంట్లో కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఒకటి ఉంగరం వేలుతో, ఉంగరం వేలంటే ఈ వేలుతో గనక బొట్టు పెట్టుకుంటే మనకి శాంతి, ప్రశాంతి, మనశ్శాంతి. అలా కాకుండా మనం చూపుడు వేలుతో పెట్టుకున్నాం అనుకోండి, ఇందాక అంటే ఇదేమో ఉంగరపు వేలు, ఇది చూపుడు వేలు. ఈ చూపుడు వేలుతో కనుక పెట్టుకున్నట్టయితే భక్తి, ముక్తి. ఎవరైనా ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నారనుకోండి, అది భక్తి పెరుగుతుంది వాళ్ళల్లో, ఆ భక్తి వల్ల ముక్తి కలుగుతుంది. అలా కాకుండా ఈ మధ్యవేలు ఉంది చూసారా, ఈ మధ్యవేలుతో కనుక పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఈ మధ్యవేలుతో కనుక పెట్టుకుంటే అక్కడ మనకి ఆయుర్వృద్ధి అవుతుంది. ఆయుష్ పెరగాలి, ఎక్కువ కాలం జీవించాలి అనుకున్నప్పుడు కొన్ని వేదంలో చెప్పినటువంటి విషయాలుగా మనం మధ్యవేలుతో పెట్టుకోవాలి. ఇంకా బొటన వేలుతో కూడా పెట్టుకుంటారు, అంటే ఇట్లా అద్ది ఇలా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నది ఎట్లా అంటే మనలో శక్తి పెరుగుతుంది, మనలో ఒక శక్తి స్వరూపం అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. అందువల్ల బొట్టు పెట్టుకోవటంలో కూడా విధానాలు పాటిస్తూ మనం గనక నుదుటి భాగాన్ని ఖాళీగా ఎప్పుడు ఉంచకూడదు. అసలు నుదుటి భాగం ఖాళీగా ఉంటే అది శ్మశానంతో సమానం. శ్మశానం అనేది కీడుకు సంబంధించింది, చెడుకు సంబంధించింది. దాన్ని అలా ఎందుకు ఉంచాలా, బాగా కడకళ్లాడేటట్టుగా ఉంచొచ్చు కదా. అందుకని పసుపుతో తయారు చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ జ్ఞాన చక్రం ఉంటుందని చెప్పాను కదా, దాన్ని కూడా మనం పూజించినట్టు అవుతుంది. అందువల్ల అందరూ కూడా కుంకుమను ధరించి, అది పసుపుతో తయారు చేసిన కుంకుమను ధరించి కళకళ్లాడుతూ జ్ఞానాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, శక్తిని అభివృద్ధి అన్నీ చేసుకొని ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటూ స్వస్తి.